అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి 3-3 పోర్టల్ రీడింగ్ ఇంకా ఫుల్ మూన్ రీడింగ్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లడ్ మూన్ ఫుల్ మూన్ వచ్చేసి ఓకే. సో అండ్ ఈ ఫుల్ మూన్ వచ్చేసి మనకు వర్గో సైన్లో నడుస్తుంది, అంటే కన్యా రాశి సైన్లో నడుస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ రీడింగ్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజ్ ఏంటి. ఫస్ట్ థింగ్ 3-3 పోర్టల్ రైట్ ఇవాళ, అండ్ దీని ఎనర్జీస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. ఈవెన్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేసి కూడా మనకు నెక్స్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. సో అయితే ఈ టైంలో ఎలాంటి మెసేజెస్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే 3-3 పోర్టల్. 3 వచ్చేసి ఒక మాస్టర్ నంబర్, 1 2 3 ఈ 3 నంబర్స్ వచ్చేసి మాస్టర్ నంబర్స్ అనమాట. సో ఈ పోర్టల్ రిప్రజెంటేషన్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మేనిఫెస్టేషన్స్ ఈగోతో చేస్తే జరగవు అని చెప్పేసి లైక్ మెయిన్ థీమ్ అన్నట్లు అనమాట. ఈగోతో చేస్తే జరగదు అని అంటే ఏంటి అని అంటే ఈ టైంలో మీరు మీ లైఫ్లో ఏదైనా కావాలి అనుకుంటున్నారు, అవుట్కమ్ మీద దృష్టి పెట్టి నేను ఇదే తెచ్చుకోవాలి, నా లైఫ్లో ఇదే కావాలి, ఇది ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు అని అంటే అది ఈగో నుంచి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్లు, అంటే యూనివర్స్కి సరెండర్ కాలేదు అని చెప్పేసి అనమాట. సో ఈ 3-3 పోర్టల్ మెయిన్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే ఏదైనా సరే హార్ట్ నుంచి వర్క్ అవుతుంది, ఫర్గ్యూనెస్ చాలా ఇంపార్టెంట్, కంపాషన్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు అనమాట. ఈ టైంలో ఒకరిని బ్లేమ్ చేయడము, సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయడము అస్సలు కరెక్ట్ అయితే కానే కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే ఒకరిని బ్లేమ్ చేస్తున్నామో, ఒక సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తున్నామంటే అది ఈగో నుంచి వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. బట్ ఈ 3-3 పోర్టల్ వచ్చేసి మెయిన్ కంపాషన్, అన్కండిషనల్ లవ్ తెలుసుకోవడం కోసం. సో ఆటోమేటిక్లీ కలెక్టివ్లీ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇది తెలియకుండానే స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తూ అలా ఉన్నారు అని అంటే వాళ్ళని ఫర్గ్యూ చేసేసేయడము, ఈగో నుంచి ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది జరగలేదు అని అంటే రియలైజేషన్ రావడం అన్నది ఈ టైంలో ఉండిండొచ్చు. అంటే ఎలాంటి రియలైజేషన్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లో ఏదో కావాలి అనుకున్నారు, అది మీకు దొరకలేదు. సో ఎందుకు ఇది దొరకట్లేదు, నేను ఏమైనా సరే చేసి తెచ్చుకుంటాను, నాకు అది కావాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఎన్నో ట్రై చేశారు, మళ్ళీ ఇంకొంచెం ట్రై చేస్తూ ఉండడం. బట్ ఈ ఎనర్జీలో ఇవాళ నుంచి నెక్స్ట్ 1 వీక్లో జరిగేది ఏంటి అని అంటే అది నాకు దొరకట్లేదు అని అంటే దాన్ని నేను వదిలిపెట్టేసేయాలి. అంటే అది నా డెస్టినో లేదని చెప్పేసో, లేకపోతే దట్స్ ఓకే దీనికన్నా బెటర్ ఉందని చెప్పేసో ఇలా అనమాట. అంటే కంట్రోల్ని వదిలిపెట్టేసేయడం ఈ టైంలో. సో కంట్రోల్ని వదిలేలాగా ఎనర్జీస్ ఉంటుంది. సో ఈ 3-3 పోర్టల్ వచ్చేసి మెయిన్ థింగ్ అది కంట్రోల్ వదిలేసేయడము, ఫుల్ హార్ట్ని ఓపెన్ చేసేసి కంపాషన్ ఇంక్రీజ్ చేసుకోవడము, అందరి పట్ల అన్ని సిచ్యువేషన్ మీద కంపాషన్ చూపించడము, అన్కండిషనల్గా ఉండడం, ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉండడం దగ్గరికి తీసుకుని వెళ్తుంది అనమాట. సో అది ఈ 3-3 పోర్టల్ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకే చాలా వరకు తెలియకుండానే ఫర్గ్యూనెస్ అనేది మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేశారనుకోండి, ఇట్స్ ఓకే, వాళ్ళ ఆ సిచ్యువేషన్ అలా ఉన్నందుకు అలా చేశారని చెప్పేసి అనిపించడము, సో ఇది వాళ్ళ తప్పు కాదు, నేను అనుకున్న అజంప్షన్ వల్ల ఇది ఇలా క్రియేట్ అయిందని చెప్పేసి అనిపించడము, ఇలా జరుగుతూ ఉండొచ్చు. సో ఎనర్జెటికల్లీ మీ ఈగోని యూనివర్స్ ఇక్కడ కైండ్ ఆఫ్ డిజాల్వ్ చేస్తుంది. సో ఈగోని డిజాల్వ్ చేసే టైం వచ్చేసి ఈ 3-3 పోర్టల్ టైం అనమాట. ఓకే. అండ్ దాంతోపాటు మనము ఉన్నది బ్లడ్ మూన్లో, ఫుల్ మూన్ నడుస్తుంది కన్యా రాశి సైన్లో. సో కాబట్టి బ్లడ్ మూన్ ప్లస్ ఈగో డిజాల్వ్, ఒకసారి 3-3 పోర్టల్ ప్లస్ ఫుల్ మూన్ అని అంటే, ఫుల్ మూన్ అంటేనే మీకు తెలిసిందే లెట్ గో చేసేసేయడము, రెసిస్టెన్స్ని వదిలేసేయడము, ఏదైతే వద్దు అవసరం లేదో దాన్ని వదిలేసేయడం లైఫ్లో. ఈ ఎనర్జీస్లో అది మెయిన్ థింగ్ జరుగుతుంది ఫుల్ మూన్ టైంలో. సో ఈ వదిలేసేయడం ప్లస్ ఇంకా ఈగో మెల్ట్ అవ్వడం, రెండు కాంబినేషన్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. సో ఈ టైంలో ఎప్పుడైనా సరే ఈగో డిజాల్వ్ అవుతున్న టైంలో అఫ్కోర్స్ ఈగోకి పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండేదే యాక్చువల్లీ ఈగోకి, మనకు ఉండదు పెయిన్. ఓకే, సోల్కి ఇట్స్ నాట్ ద పెయిన్ జరిగేది, ఇట్స్ ఈగోకి పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఈగో డెత్, దానికి లైక్ ఎండ్ అవుతుంది అనమాట, దానికి కావాల్సింది జరగట్లేదు కాబట్టి. సో ఈ టైంలో ఇది మీరు నోటీస్ చేస్తారు లెట్ గో, కాబట్టి ఆటోమేటిక్లీ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఏదైతే రిలీజ్ చేయాలో అది రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అది మెయిన్ వచ్చేసి ఈగో కాబట్టి మీరు కొంచెం బాధపడ్డము, తెలియకుండా ఏడుపు రావడము, లేకపోతే
లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ చిరాకుతనము ఇలాంటివి అనమాట అనిపించడం. ఎందుకనంటే ఈగోకి డిస్టర్బ్ అవుతుంది, ఈగో డిజాల్వ్ అవుతుంది, కాబట్టి అవన్నీ జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ రెండు ఎనర్జీస్ కలిపి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈ పవర్ఫుల్ టైంలో మరి మీ లైఫ్లో మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు ఏమి లెట్ గో చేయాలి చూద్దాము. ఓకే, యాక్చువల్లీ నాకు ఇవాళ చాలా హెడేక్ ఉంది. ఆఫ్టర్నూన్ అలా పడుకున్నాను, హెడేక్ ఎక్కువ అయిపోయింది. సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ దే నీడ్ టు నో డ్యూరింగ్ దిస్ 3-3 పోర్టల్ అండ్ ఫుల్ మూన్ ఎనర్జీస్, ఫుల్ మూన్ ఇన్ వర్గో. ఏం లెట్ గో చేయాలి, ఫోకస్ దేని మీద ఉండాలి అనేది చూద్దాము. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద డెవిల్. ఎస్, ఇంకొకటి ఈ టైంలో ఫియర్స్ని లెట్ గో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు కంట్రోల్ వస్తుంది మెయిన్ అని అంటే 2 ఆఫ్ పెంటికల్స్. మెయిన్ వచ్చే ఎందుకు ఈగో కంట్రోల్ చేస్తున్నానంటే ఫియర్ అనమాట. వదిలిపెట్టేస్తే దానికి ఐడెంటిటీ ఉండదు. ఐడెంటిటీ లాస్ అయిపోతే ఎలా అనంటే ఇంక నేను దేన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి, దేన్ని క్లింగ్ చేసి నా ఐడెంటిటీ ఉంటుందని చెప్పేసి అనమాట. అందుకే దానికి పెయిన్. సో మెయిన్ థింగ్ వచ్చేసి భయం వల్లనే అదంతా ఉంటుంది. సో మీరు భయంని లెట్ గో చేసేసేయాలి. 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను చూడండి. ఆల్రెడీ కొంతమంది మనకి ఈవినింగ్ వచ్చేసింది కాబట్టి మార్నింగ్ నుంచి ఇప్పటికీ మీరు నోటీస్ చేసిండొచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ 5 డేస్లో నోటీస్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే మీకు తెలుస్తుంది కూడా ఇది మీరు బాధపడుతున్నప్పుడు, ఏదైనా చిరాకుతనం అది అనిపించినప్పుడు కొంచెం సేపట్లో ఆ మూమెంట్ ఎలా ఉంటుందనంటే ఇది నాకు తెలుసు, ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు, ఇది ఎండ్ అవ్వాలని చెప్పి జరుగుతుంది. సో ఇట్స్ ఓకే. నేను ఒక లైక్ ఎలా అనంటే యాక్టింగ్ చేయాలి ఒక యాక్టర్ లాగా అని చెప్పేసి ఇది ఒక పార్ట్, ఒక యాక్ట్ మాత్రమే అనిపించి మీరు వెళ్ళి అక్కడ నటించడం అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది మీకు ఇప్పుడు. ఈ లెట్ గో చేసే టైంలో, ఈ రిలీజ్ అవుతున్న టైంలో వెళ్తారు, బాధపడతారు, అన్నీ చేస్తూ ఉంటారు, తెలిసి చేస్తూ ఉంటారు. అంటే ఇది జరుగుతుంది ఎందుకో నాకు తెలుసు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంత అయిపోయినాక అది నా మంచి కోసం జరగాలి కాబట్టి జరిగింది అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే అలా ఉంటుంది ఈ ఎనర్జీస్లో. మీకు అలా మీరు ఫీల్ అవుతారు, ఏదో యాక్ట్ చేసే స్టేజ్ మీద వచ్చేసినట్లు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నోటీస్ చేయండి, కొంచెం కాన్షియస్గా ఉంటే మీకే అర్థమవుతుంది. ఎలా అనంటే ఒకవేళ బాధపడ్డమో ఏడ్చడమో ఇలా చేశారనుకోండి, ఏడ్చేయడం అయిపోయిన తర్వాత ఎందుకో సీన్ గుర్తుకొస్తుంది. ఏడ్చడం అయిన తర్వాత ఇలాంటి మంచి యాక్టింగ్, అది చాలా బాగా జరిగింది, ఏడ్చాల్సింది వచ్చింది కాబట్టి నేను ఏడ్చేసినాను, ఇంకా నాది ఇక్కడ ఏమంటారు పాట అయిపోయింది, నెక్స్ట్ సీన్కి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తున్నాను. ఆ విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మీరు కొంచెం కాన్షియస్గా ఉండి ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు అది అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఎలా ఉంటారు అని అంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏదో డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చిన ఫీలింగ్, అంటే అది జరిగిపోయింది, ఇప్పుడు నేను ఇంకా వేరే దాంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో అది జరుగుతుంది. అండ్ ఎస్, మీ ఫోకస్ మెయిన్ ఈ పోర్టల్ 3-3 పోర్టల్ అండ్ ఫుల్ మూన్ ఎనర్జీస్లో దేని మీద ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్స్ని లెట్ గో చేసే దాని మీద ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఫియర్స్ని, అడిక్షన్స్ ఏదైనా ఉన్నా సరే దాని నుంచి లెట్ గో చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అడిక్షన్స్ ఏ విధంగా ఉన్నా సరే అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. సో కాబట్టి అడిక్షన్స్ని లెట్ గో చేయడంలో ఉండాలి అని చెప్పేసి మెసేజ్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇంకా వచ్చేసి ఏంటంటే అబ్సెషన్స్, ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్. ఏదైనా సిచ్యువేషన్లో ఒక పర్సన్ గురించో లేకపోతే సిచ్యువేషన్ గురించో అబ్సెస్డ్గా ఉన్నారు అని అంటే దాన్ని కూడా లెట్ గో చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకు ఇవి హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే మెయిన్ వచ్చేసి భయం, ఫియర్ వల్ల. ఫియర్ ఎప్పుడు వస్తుంది? ఫియర్ ఎందుకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి అని అనుకుంటామంటే ఈగో అనుకుంటుందంటే ఇది దొరికితే ఇంత డబ్బులు నా అకౌంట్లో వచ్చిందంటే నేను ఫుల్ సెక్యూర్గా ఉంటాను, నాకు ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్పేసి అనమాట. అది భయం నుంచి. డబ్బులు లేకపోతే హ్యాపీగా ఉండను, అది భయమే, రైట్? అలా అనమాట. నాకు నచ్చిన పర్సన్తో నేను లేకపోతే నేను సంతోషంగా ఉండను, సో ఆ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, కంట్రోల్. సో ఇవన్నీ ఎందుకు? భయం నుంచి వస్తున్న డిజైర్స్ అనమాట. సో అవి ఎప్పుడైనా సరే ఏదో మూమెంట్లో డిస్ట్రాయ్ అవుతుంది ఖచ్చితంగా. ఈగో నుంచి బిల్డ్ అయినది ఏదో ఒక మూమెంట్లో డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ అందుకనే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు లెట్ గో చేయాల్సింది ఫియర్స్.
ఈ ఏదైతే మీరు ఫాల్స్ దాని మీద బిల్డ్ చేసుకున్నారో అది అన్నెసెసరీ, అది ఏదో ఒక మూమెంట్లో వెళ్ళిపోతుందని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఏది జరిగినా సరే యూనివర్స్ విల్ టేక్ కేర్ అని చెప్పేసి బిలీవ్ చేసి సరెండర్ అయిపోవడం అనమాట. సో అది మీరు చేయాల్సిన పని. మీ మేజర్ ఫోకస్ ఈ ఎనర్జీస్లో దీని మీద ఉండాలి. లెట్ గో చేయడం, అడిక్షన్స్ మీద లెట్ గో చేయడము, అబ్సెషన్ మీద, ఇంకా ఫియర్స్ని లెట్ గో చేయడం దాని మీద ఉండాలి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ టైంలో 2 ఆఫ్ పెంటికల్స్తో డెసిషన్ తీసుకోకండి, జగులు అవ్వకండి, లైట్ తీసుకోండి. నిజంగానే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది, మీరు డెసిషన్ తీసుకోవాలి అంటే అది ఇంకా వెయిట్ చేయలేరు దానికి సంబంధించి. అంటే రేపే ఏదో ఉంది, మీరు దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, ఇలా ఉంది నెక్స్ట్ 1 అవర్లో అంటే గైడెన్స్ తీసుకోండి, ఎవరిదైనా అడ్వైస్ తీసుకొని అకార్డింగ్లీ ఫాలో అవ్వండి. బట్ ఓన్ డెసిషన్ మాత్రం ఈ టైంలో తీసుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండదు ఈ డెసిషన్. ఒక మూమెంట్లో మళ్ళీ అంటున్నాను రైట్, మీ పని అందుకనే ఓన్లీ లెట్ గో చేయడం మీద మాత్రమే ఉండాలి ఇప్పుడు ఫోకస్. నాకు ఇది నా లైఫ్లో ఇది సరిగ్గా లేదు, అడిక్షన్స్ ఏదైనా అవ్వచ్చు, మేబీ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పి దాన్ని వదిలిపెట్టడానికి ట్రై చేయడం అనమాట. సో దాని మీద ఫోకస్ చేసుకోండి. నేను ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే మాత్రం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న టైం కాబట్టి. సో డెసిషన్ అయితే మాత్రం ఏం తీసుకోకండి, అప్పుడు తీసుకుందామని దాన్ని సరెండర్ చేసేసండి ఆ టైంకి. ఓకే, అండ్ ఎస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇప్పుడు ఏంటి అని అంటే, మళ్ళీ అంటున్నాను, ఈగో బ్రేక్ అయ్యింది అని అంటే టవర్ మూమెంట్ అనే అది మీనింగ్. టవర్ మూమెంట్ అంటే ఫాల్స్గా బిల్ట్ అయిందంతా పడిపోయింది, సో కొత్తగా క్రియేట్ చేసుకోవాలి స్ట్రాంగ్గా అనమాట. సో అందుకనే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఎప్పుడైతే మీరు ఈ ఫియర్స్ నుంచి అంత లిబరేట్ అయ్యారో, దాని నుంచి బయటకు వచ్చడానికి ఫోకస్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కొంచెం వచ్చేసారు అనిపించినప్పుడు స్టెబిలిటీ మీద ప్రాక్టికల్గా ఉంటూ నిజంగా మీ లైఫ్ని బిల్డ్ చేసుకోవడం, దాని మీద ఫోకస్ చేయడం కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్న మెల్లిమెల్లిగా ఒకేసారి అజంప్షన్స్లోనో లేకపోతే ఇమాజినేషన్స్లోనే కాకుండా నిజంగానే స్టెబిలిటీని బిల్డ్ చేసుకోవడం, ఒక చిన్న న్యూ బిగినింగ్ తీసుకోవడము మీ ఓన్ గ్రోత్ కోసము. అంటే కొంతమంది కలర్లు నేను చెప్తాను చూడండి ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఏది ఫాల్స్ అని. సో మీరు మీ ఆలోచనలు నేను ఏదో డిసప్పాయింట్ చేయడం కాదు, ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ మనం యాక్షన్ చూపించేంత వరకు అది కరెక్ట్ కాదు రైట్. సో మీ కోరికలు వచ్చేసి ఎవరినైనా మంచి పర్పస్, మీ వర్క్తో ఒకరిని హీల్ చేయాలి, ఒక సొసైటీని హీల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, ఒక లైట్ వర్కర్ పని చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో అది అనుకుంటున్నప్పుడు డ్రీమ్స్ దాని గురించి ఎలా మీరు, నేను సొసైటీలో బయటికి ఇలా వెళ్తాను, జస్ట్ ఊరికే హైపోథెటికల్గా చెప్తున్నాను, ర్యాలీస్ చేస్తాను, అందరితో కలుస్తాను, మాట్లాడతాను, ఒక లీడర్ లాగా ఉండి ముందుకు తీసుకుని వెళ్తాను, ఇది మీ ఇమాజినేషన్లో నడుస్తుంది. అది ఫాల్సా ట్రూవా మీరే మీ క్వశ్చన్ అడగాలి జెన్యున్గా. మీకు తెలిసిపోతుంది అది అసలు అక్కడ ఒక ఫస్ట్ స్టెప్ లేనిదే, ఎక్కడో ఇమాజినేషన్ కరెక్టే, అది ఇమాజిన్ చేసుకోవడం, మంచి చేయాలనుకోవడం మేనిఫెస్టేషన్కి హెల్ప్ అవుతుంది. బట్ దానికి సంబంధించి మీరు ఏ స్టెప్ తీసుకుంటున్నారు, ఓన్లీ బిల్ట్ అవుతూ ఉంది. సో అది ఫాల్స్గా బిల్ట్ అయిపోయి ఉన్న కళ, అది రియాలిటీ కాదు. సో ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే. సో ఇప్పుడు మీరు ఈ కళని నిజంగానే వర్క్లో పెట్టాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మేబీ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి అవేర్నెస్ లాగా వీడియోస్ స్టార్ట్ చేయడం లాంటిదో, తెలిసిన వాళ్ళతోనే హెల్ప్ లాగా తీసుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడడం లాంటిదో, లేకపోతే ఏదైనా ఇంకా లైక్ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే హీలింగ్ టైప్ మాటలు, గైడెన్స్ ఇవ్వడము, ఇలా చెప్తూ ఉండడం అనమాట. మోస్ట్లీ లైక్ అప్రోచ్ అవ్వడానికి ఏదో ఒక స్టెప్ తీసుకోవడము, మీ పని ముందుకు వెళ్ళాలి అంటే నేను ఇది చేయాలనుకుంటున్నానంటే ఒక స్టెప్ తీసుకోవడము. సో అక్కడ అది ప్రాక్టికాలిటీ రైట్. సో ఎగ్జాక్ట్లీ అలా అనమాట. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు మీ లైఫ్లో. మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు బట్ బిల్ట్ అవుతూ ఉంది, కానీ ప్రాక్టికల్గా వర్క్ అనేది ఏమీ లేదు, అందుకే అది బ్రేక్ అవుతూ ఉంది, మీరు బాధపడుతూ ఉండడం. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే దానికి సంబంధించి ఒక స్టెప్ తీసుకోండి, చిన్న స్టెప్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా చిన్న స్టెప్ అనమాట. ఒక చిన్న బిగినింగ్ తీసుకోండి, దాంతో వర్క్ చేస్తూ మెల్లిగా ఈరోజు కొంచెం, రేపు కొంచెము, ఇలా చేస్తూ వెళ్తే ఏది అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా బిల్ట్ అయ్యి మీకు నచ్చింది, లైక్ మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నా అది రీచ్ అవ్వడం అనమాట. సో ల్యాంబోర్గిని కారు కొనుక్కోవాలి అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా కోట్లలో డబ్బులు కావాల్సిందే. సో అది ₹1 అయితే స్టార్ట్ అవ్వదు రైట్, ₹1తోనే స్టార్ట్ కావాల్సిందే, ₹1 కోటి రీచ్ కావాలి అని అంటే. సో ఆ ₹1 గురించి మర్చిపోతే
ఆ ₹1,00,00,000 రీచ్ అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. సో దీని గురించి మీరు లైక్ వద్దు, లైక్ దీని గురించి మర్చిపోయి ఓన్లీ ల్యాంబోర్గిని లైక్ కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటే అది బిల్ట్ అవ్వదు, అది ఫాల్స్, ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోతుంది. సేమ్ అందుకే యూనివర్స్ నుంచి బ్రేక్ ఎందుకు చేస్తున్నాను నేను అని అంటే అది నిజం కాదు కాబట్టి, మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు అని చెప్పేసి మెసేజ్. సో ఈ టైంలో మీరు ఇలాంటివి నోటీస్ చేస్తారు. ఖచ్చితంగా ఈ 3 పోర్టల్లో ఫుల్ మూన్ రీడింగ్లో లెట్ గో చేయడం, రైట్? ఏదైతే లేదో యూనివర్స్ అది క్లియర్ చేస్తూ వెళ్తుంది. ఈగో లైక్ డిజాల్వ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఫేస్ చేస్తారు మీరు. సో కాబట్టి కొంచెము ఇలాంటి ఇది నా మంచి కోసమే ఆటోమేటిక్లీ ఎనివే అనుకుంటారు, బట్ ఇలా అనమాట. సో ఒక చిన్న స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తూ ఉండడం. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది కూడా ఆ చిన్న న్యూ బిగినింగ్ మీద, ఫుల్ ఒకే పొటెన్షియల్ హై లైక్ అవుట్కమ్ మీద కాదు అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఈ టైంలో స్పిరిచువల్ గ్రోత్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్పిరిచువల్ గ్రోత్ మీద కూడా ఫోకస్ చేయండి, పీస్ మీద ఫోకస్ చేయండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ క్యూరియస్గా ఉండండి. పేజ్ ఆఫ్ వాన్స్తో ఈ ఎనర్జీ పైసెస్ సీజన్లో ఉన్నాం మనం. పైసెస్ చాలా చాలా డ్రీమీనెస్, చాలా ప్యాషన్తో ఉండడము, లైఫ్ని ఒక ఫ్యాంటసీగా ఎలా ఉంటుంది పైసెస్ ఆలోచనలు అని అంటే, అందుకనే డ్రీమ్స్ ఉంటుంది బట్ యాక్షన్లో పెట్టడం ఇంపార్టెంట్. పుష్పక విమానం తెలుసు, రైట్? ఒక టైప్ ఆఫ్ అప్పట్లో ఏరోప్లేన్ కైండ్ ఆఫ్ థింగ్ హిస్టరీలో, రైట్, మిథియలాజికలీ. సో అది ఒక డ్రీమ్ థింగ్. అది ఎవరు అప్పట్లో డ్రీమ్ చేయలేదు, కానీ అది ఉంది. అంటే ఒక విమానం లైక్ ఎంతమంది ఎక్కినా సరే వెళ్ళొచ్చు, సంథింగ్ అలాంటిది, రైట్? చూడండి, అంటే ఎంత గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ టైంలో అలాంటి కైండ్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుంది, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. నేను అది చేస్తాను, ఇది చేస్తానని. జస్ట్ దానికి తగ్గట్టు ఒక ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. దాని మీద ఫోకస్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అదే క్యూరియాసిటీని మెయింటైన్ చేయడం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. లిటరలీ అంటున్నాను మీకు, మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ అట్లీస్ట్ 1 వీక్ ఏదో ఒక డ్రామా మీ లైఫ్లో నడుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో మీరు యాక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేసి వచ్చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో పేజ్ ఆఫ్ వాన్స్తో క్యూరియాసిటీతో ఉండండి, ఫుల్ ప్యాషనెటెడ్గా ఉండండి, డ్రీమ్స్ని ఆ యంగ్ ఎనర్జీతో తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ ఈ టైంలో కొంతమందికి మీరు మీ పర్సన్ నుంచి ఎవరి నుంచి నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. జస్ట్ ఒక చిన్న మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది, పెద్ద మెసేజ్ అయితే కాదు, జస్ట్ హాయ్, హవ్ ఆర్ యూ ఇలాంటిది అనమాట. సో ఇది రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా మీరు ఏంటి అంటే మీ ఫోకస్ వెంటనే దాని సైడ్ షిఫ్ట్ చేసుకోకండి. మీ ఫోకస్ మెయిన్ మీ ఫియర్స్ని లెట్ గో చేసి దాని మీదనే ఫోకస్ చేయండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు అని అంటే జస్ట్ మినిమం కాంటాక్ట్ని మెయింటైన్ చేసేసి ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసేయండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.